రైట్. హల్లెలూయా. ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలమ్మా. మా తల్లులారు వందనాలు. అలాగే ప్రేమతో వాక్యాన్ని ఈ లైవ్ను చూస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. జీసస్ మినిస్ట్రీ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మరి ఈరోజు దేవుడు ఒక మాట చెప్తానన్నాడు. మరి ఆ చెప్పిన మాటను ఎంతమంది పాటించారో నాకు తెలియదు. రైట్, మీరందరూ ప్రార్థన చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి, నిజమే కదా. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, ఇంటి దగ్గర చేశారు కదా, చేశారా? అనుకోవడం ఏంటి, నిజమే. మీరందరూ చేశారు. అందరూ చేస్తే అందరితోనే దేవుడు మాట్లాడతాడు. దేవుడు అంట అందరితోని మాట్లాడేవాడు, అందరితోని. ఎందుకంటే ఆయన అందరికీ దేవుడు. ఎవరు? గట్టిగా చెప్పండి. అందరికీ దేవుడు. ఎవరు నాన్న అని పిలిస్తే అందరికీ పలికేవాడు ఆయన. నాకొక్కడికే కాదు, నీకు ఒకదానికే కాదు, కానీ ఈ భూప్రపంచంలో, ఈ సృష్టిలో ఎంతమంది అయితే నాన్న అని పిలుస్తారో అందరికీ తండ్రి ఆయనే. సకల జీవులకు తండ్రి ఆయనే. నాకు కూడా ఆయనే తండ్రి. మరి నీకో కాదనో తెలియదు, కానీ ఆయనే మనల్ని పుట్టించాను, ఆయనే మనల్ని సృజించాను, ఆయనే మన తండ్రిగా ఉన్నాడు, మన కాపరిగా ఉన్నాడు, మన బోధకుడుగా ఉన్నాడు. అయితే యేసయ్య ఇచ్చే ప్రతిదీ కూడా తిరుగులెప్ప అంటారు. 3 ఎప్పలు. ఒకటి, యేసయ్య ఎప్పుడు ఇచ్చినా ప్రశ్నిస్తాడట. చెప్పండి, ఎప్పుడు యేసయ్య ఇచ్చినా ప్రశ్ని. రెండవది ఏంటో తెలుసా? యేసయ్య ఎప్పుడు ఇచ్చినా ఫ్రీ ఇస్తాడట. ఫ్రీగా ఇస్తాడు. అందరిలాగా డబ్బు తీసుకున్నాడు కాదు, అందరిలాగా ఏదో ఆశించేసేవాడు కాదు. యేసయ్య అండి ఒకటి, ఏది ఇచ్చినా ఫ్రెష్గా ఇస్తాడు. చెప్పండి, ఫ్రెష్ ఇస్తాడు. మనలాగా కుళ్ళిపోయినవి, మాడిపోయినవి, మనకు పనికిరానివి ఇతరులకు పంచుతుంటాం చూడండి, అలా పంచడాలి. నీకు ఎక్కడైనా మిగిలిపోతే మనం పంచుతాం. ఆ మిగిలిపోయినవి కూడా పంచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాస్టర్ గారు మీకు ఏం తెలుసు అండి, మిగిలిపోయినవి కూడా అలా ఫ్రిడ్జ్లో ఉంచి 3 రోజులు తినేస్తారు తప్ప, తినేసిన తర్వాత పోతే ఆ పెంట్లోనే వేసేస్తారు తప్ప పంచేయడానికి మనసు, ఇచ్చే మనసు చాలా మందికి ఉండదు. అంతవరకు ఎందుకు? మామిడిపాయలు, టమాటీలు ఇప్పుడు అమ్ముతున్నారా? కేజీ 14 రూపాయలు, 10 రూపాయల 14 రూపాయలు ఏమండి? అవి గొట్లు వేసుకుంటారు. రేపు 2 రూపాయలకి అమ్మే రోజులు కూడా ఉన్నాయి, రూపాయికి అమ్మే రోజులు కూడా. కానీ అక్కడ ఎవరికి ఇవ్వరు. వాళ్ళు పోగులు వేసుకొని చల్లకపోతే ఏం చేస్తున్నారు? పెంట్లో పడేస్తున్నారు. వాళ్ళు ఎవరు? ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులు. మనం వ్యాపారస్తులం కాదు. మనకు దేవుడు ఏమిచ్చాడో మనము తినగా మనకు మిగిలినవని మనం ఏం చేయాలా? పంచాలి. అది ఎలాంటివంట? ఫ్రెష్. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు శ్రేష్టమైనవి ఫ్రెష్ ఇస్తాడు. ఫ్రెష్వి, స్వచ్ఛమైనవి, శ్రేష్టమైనవి, చాలా గొప్పవి దేవుడు అనుగ్రహిస్తాడు. మొదట దేవుడిచ్చేవి గట్టిగా చెప్పాలా. ఎంతమంది ప్రార్థన చేశారో మీ అందరికీ ఫ్రెష్ అయిన దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఫ్రెష్వి. ఒకటి వేసుకునువో, ఒకటి కొనుక్కునువో, ఒకటి తిన్నువో, ఒకటి దగ్గర కాదంట. దేవుడు ఫ్రెష్ ఇస్తాడు. ఫ్రెష్ ఏదైనా సరే దేవునితో ఉంటే అన్ని ఫ్రెష్. 2, ఫ్రీ. దేవుడిచ్చేది ఫ్రీ. చెప్పండి, ఫ్రీ అంట. మళ్ళీ తిరిగి కట్టవలసిన పని లేదు. ఎవరిచ్చినా కట్టాలి. ఎవరిచ్చినా కట్టాలి. వాళ్ళు ఎవరెవని? మన తమ్ముడు ఎవని, మన అన్న ఎవని, మన బంధువు ఎవని, మన చుట్టాలు ఎవని. చివరికి మీ భర్త ఇచ్చినా మళ్ళీ కట్టాలి, భార్య ఇచ్చినా కట్టాలి, ఇంట్లో వాళ్ళు ఇచ్చినా మళ్ళీ ఏం చేయాలి? మనము
కట్టాలి, తీర్చాలి కదా. ఒకవేళ సపోజ్ మీకు 100 రూపాయలు మీ ఆయన బజార్ చేయమని ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? సాయంకాలం వచ్చేసరికి ఏం చేసావని అడుగుతాడు కదా. మిగతా డబ్బులు ఇచ్చి అంటాడు. కానీ ఏ చాలా కదా, ఇచ్చినవన్నీ ఫ్రీగా ఇస్తాడు దేవుడు. నువ్వు అడిగితే అన్ని ఫ్రీగా, ఆల్రెడీ ఫ్రీగా ఇచ్చాడు. మనకి ఏమిచ్చాడు? వెలుగిచ్చాడు. ఇచ్చాడా లేదా? అదేమైనా కొంటున్నామా? ఈ లైట్లు కొంటున్నాం, కానీ ఆ వెలుగు దేవుడిచ్చిన ఫ్రీ. గాలి ఫ్రీ, మన ఊపిరి ఫ్రీ, ప్రతిదీ భూమి మీద నీరు ఫ్రీ. మనం కొనుక్కుంటున్నాం ఇప్పుడు నీరుని, కానీ దేవుడిచ్చింది మాత్రం ఫ్రీ. భూమి మీద ఎన్ని ఇచ్చాడు దేవుడు? ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించండి. నాకు దేవుడిచ్చినవన్నీ ఫ్రీయే, కాకపోతే నా విధేయత వల్ల ఆ ఫ్రీని ఏం చేసుకుంటున్నాను? ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాను. నిజం, ఫ్రీ. మూడవది దేవుడిచ్చింది మీకు ఈరోజు చెప్పింది, ఫుల్గా ఇస్తాడు. త్రిబుల్ ఎఫ్ అంటే ఏంటి? 1 ఫ్రెష్, 2 ఫ్రీ, 3 ఫుల్. యేసయ్య ఇచ్చే చెప్పండి, గట్టిగా చెప్పాలి. యేసయ్య ఇచ్చే 3, 1 ఫ్రెష్ ఇస్తాడు. ఇచ్చేసాడు. నేను అన్నాడు కదా నీకు పంపించానని. మరి ఎంతమందికి వచ్చే సాక్ష్యం చెప్పలేదు? ఇప్పుడు నేను వచ్చేసరికి లక్ష్మీ చెప్తుంది సాక్ష్యం. అంటే ఎప్పుడో ఇచ్చాడు బంగారం, ఇప్పుడు చెప్తుంది సాక్ష్యం. రైట్, దేవుడికి స్తోత్రం. ఫ్రెష్ ఏంటి? ఫ్రెష్. రెండోది ఏంటి? ఏంటమ్మా? ఫ్రీగా. చూసారా? ఫ్రీగా. ఆవిడ ఎంతో కట్టింది, కానీ దేవుడు ఏం చేశాడు? ఇవ్వగా మళ్ళీ 1000 రూపాయల చేతిలో పెట్టి, ఆ 1000 రూపాయలు నాకు కానుక ఇచ్చినట్టు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. 1 ఫ్రెష్, 2 ఫ్రీ, 3 ఫుల్గా ఇస్తాడు. ఎలా ఇస్తాడు? కొంతమంది ఇస్తే సగం ఇస్తారు. ఈ సాలు తింటాను అంటారు. కొంతమంది తిండి పెట్టినా ఆఫ్ పెడతారు. కొంతమంది ఏమైనా ఇచ్చినా సగం ఇస్తారు. కొంతమంది ఏమైనా పని చేసినా సగం చేసి ఆపేస్తుంటారు. చాలా మంది నేను చూస్తుంటాను, ఆ పని పూర్తిగా చేయి, సగం చేసి ఆపేస్తాను. ఎందుకంటే మళ్ళీ వాటిని పిలాలి. ఎందుకు ఆపేస్తుంటారు చెప్పండి? గట్టిగా చెప్పండి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకేసారి ఇంజక్షన్ ఇచ్చి తగ్గించడు. ఏం చేస్తాడు? మళ్ళీ 3 రోజుల తర్వాత అంటాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ అంటే వారం రోజులు వాడు అంటాడు. మళ్ళీ 20 రోజులు వాడు అంటాడు. పూర్తిగా తగ్గిందని ఎప్పుడు డాక్టర్ చెప్పడు. కన్నా యేసయ్య ఫుల్గా ఎన్ని కావాలో అన్ని ఫుల్గా ఇస్తాడు. ఏం కావాలో అన్ని ఫుల్గా ఇస్తాడు. ఎక్కడ కావాలో అక్కడ ఫుల్గా ఇస్తాడు. ఎన్ని కావాలన్నా ఫుల్గా ఇస్తాడు. ఏం కావాలన్నా ఫుల్గా ఇస్తాడు. నా దేవుడు అలాంటి వాడు. సో త్రిబుల్ ఎఫ్ అంటారు దాన్ని ఏమంటారు? త్రిబుల్ ఎఫ్. ఈరోజు దేవుడు నీకు చేయబోయే ప్రతిదీ, నేను ఎంతమంది ప్రార్థన చేస్తే నాకు తెలీదు, మీకు ఎంతమంది కూడా చెప్పను. లైవ్లో చూస్తున్నా తల్లి, మిమ్మల్ని కూడా నిజంగా రాత్రి నువ్వు ప్రార్థన చేస్తుంటే తల్లి, దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం ఈరోజు నీకు పంపించాలని, అది ఎలా పొందుకోవాలి? చాలా మంది ఏంటో నా బ్రతుకులుగా అయిపోతుంటుంది, నా జీవితంలో అయిపోతుంటుంది అనుకుంటారు. అలాంటి వారిని కూడా దేవుడు ఒక అద్భుతము చేసేవాడు. ఒకసారి చూద్దాం. ఈరోజు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 19వ వచనం. ఒక్కరు గట్టిగా చదవాలి. ఎవరైనా చదివిన ఒక్కలే చదవాలి, గట్టిగా చదవాలి. 66వ అధ్యాయము 19వ వచనం. నేను వారి ఎదుట ఒక సూచక్రియను జరిగించదను, వారిలో తప్పించుకుని వారిని వీలుకాండ్రైన తర్షు, పూలు, లూదు అను జనుల వద్దకును, తుబాలు, యావోను నివాసుల వద్దకును నేను పంపెదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవుడా, ఈ దినము నాతో మాతో మందరితో మీరు మాట్లాడి నన్ను బలపరిచి స్థిరపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరిలో నవ్వుముఖం కనబడట్లేదు. నిశ్చయించుకున్నారా ఉపవాసం ఉన్నప్పుడు నవ్వకూడదని? ఉపవాసం అప్పుడు నవ్వకూడదని నిశ్చయించుకున్నారంట? చెప్పండి అమ్మా. ఇది చింతలు కనబడట్లేదు ఎక్కడ? నిశ్చయించుకున్నారా ఉపవాసం రోజు నవ్వకూడదని? మీరు అలా చూస్తున్నారా? కొంచెం నవ్వండి అమ్మా. మీకు ఎందుకు నవ్వు రావట్లేదంటే నేను చెప్పనా? నవ్వితే ఉపవాసం ఉన్నప్పుడు కూడా నవ్వుతారేట అంటారని పాస్టర్ గారు అంటారని ఒకటి. రెండవది ఏంటంటే నేను రాత్రి ప్రార్థన చేయలేదు కదండి నాకు చెప్తాడు దేవుడు అంచేత నా బాధ. ఈ బాధ అసలు బాధ ఏంటి? రాత్రి దేవుడు ప్రార్థన చేయమని నేనేం చేశాను? శుభ్రంగా ఇక్కడ వరకు తినేసి శుభ్రంగా పడుకున్నామా, నాతో దేవుడు ఏం మాట్లాడతాడు అని చెప్పి నేను మాట్లాడిన అనుకో నువ్వు మౌనంగా ఉన్నావు. సో ఎవరితోనైనా మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా, మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. నీ మాటలు జీవపూటలు, నీ పలుకులే ప్రాణాధారాలు. నీ మాటలు జీవపూటలు, నీ పలుకులే ప్రాణాధార. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా, మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. సమరయ స్త్రీతో మాట్లాడావు, సకల పాపములు పరిహరించావు. సమరయ స్త్రీతో మాట్లాడావు, సకల పాపములు పరిహరించావు. జీవ జలము జీవితమునే మార్చివేశావు. యేసయ్యా జీవితమునే మార్చివేశావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. అడుగుదాం. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. హృదయాన్ని సంశిస్తున్న అడుగుదాం. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. అవునయ్యా, మాతో మాట్లాడమని అడుగుతున్నాం. మరొకసారి మాట చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 19వ వచనం. నేను వారి ఎదుట ఆమేన్ అడిగిన నీకు దేవుడు చెప్తున్నాడు, మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ జనమ మధ్య అయితే ఉన్నారో, ఏ జనమ మధ్య అయితే అవమానపడుతున్నారో, ఏ జన్మ మధ్య అయితే నిందలు పడుతున్నారో, ఏ కుటుంబం మిమ్మల్ని నిందిస్తుందో, ఎంతమంది ఎదుట మీరు అవమానం పడుతున్నారో వాళ్ళ ఎదుట మీ ఇంటిలో ఒక సూచక్రియను జరిగిస్తాను. నేను వారి ఎదుట, నేనే జరిగించేవాడెవరు? యేసయ్య. ఎవరి ఎదుట జరిగిస్తాడట? జరిగే సూచక్రియ మీ ఎదుట జరుగుతుంది. మీరు ఎవరి ఎదుట అవమానంతో నింపబడి ఉన్నావో వారి ఎదుట కూడా దేవుడు చేస్తాడు. ఎంతమంది ఎదుట నువ్వు తలదించుకుంటున్నావో, ఎంతమంది ఎదుట నువ్వు కుంగిపోతున్నావో, ఎంతమంది నీ చేయి పెట్టి నేను హేళనగా మాట్లాడుతున్నారు, ఎంతమంది నీది ఒక బ్రతికేనని
నీ మీద ఉమ్మి వేస్తున్నారో, ఎంతమంది నేను చీపెడుతున్నారో, వారి ఎదుట ఒక సూచక్రియ చేస్తా. వారి ఎదుట నేనంటే తండ్రి, తండ్రైన దేవుడు అంటున్నాడు. వారి ఎదుట నేను ఒక సూచక్రియ జరిగిస్తాను. ఒక సూచక్రియ నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ బ్రతుకులో జరిగిస్తాను. నీ కుటుంబంలో జరిగిస్తాను. వారి ఎదుట నేను జరిగిస్తాను. ఏ జనాల మధ్య నువ్వు నిలబడ్డావు, ఏ జనాల మధ్య నువ్వు అవమానం పొందుతున్నావు, ఏ బంధువుల మధ్య నా బతుకేంటి ఇలా ఉందని నువ్వు అవమానం పొందుతున్నావు, ఈ కుటుంబస్తుల మధ్య నా జీవితం ఇలా ఉంది, నా బ్రతుకులు ఉందని ఎంతమంది నిన్ను అవమానిస్తున్నారో, ఎంతమంది నిన్ను ఒక చిన్న గొంగల పురుగులాగా నీ జీవితాన్ని చూస్తున్నారు. నీ జీవితాన్ని ఎంతమంది అయితే అలా చూస్తున్నారో వాళ్ళందరూ ఎదుట తల్లి, చెల్లి, చూస్తున్న సహోదరుడా, ఈ లైవ్లో ఎంత కన్నీరు కాచావు రాత్రి. నా బ్రతుకు నా కుటుంబస్తుల దగ్గర హేళనగా ఉంది. అందరి దగ్గర తలెత్తుకోకుండా బ్రతుకుతున్నాను. ఎల్లవేళలా నా జీవితం తలదించుకొని బ్రతుకుతున్నాను అని ఎంతమంది దగ్గరికి కన్నీరు కారుస్తాను. రాత్రిని ప్రార్థన ఆలకించిన దేవుడు, రాత్రిని మరవిన్న దేవుడు, నీతో మాట్లాడుతానన్న దేవుడు, వారి ఎదుట ఒక సూచక్రియ నేను జరిగించగలను. నీ కుటుంబంలో ఒక సూచక్రియ జరిగిస్తాను. నీ శత్రువుల ఎదుట, నీ మిత్రుల ఎదుట, నీ కుటుంబస్తుల ఎదుట, నిన్ను అవమానపరిచేవారి ఎదుట, నిన్ను నిందించేవారి ఎదుట, నీది ఒక బతికేనని చీగొడుతున్న వారి ఎదుట నేను ఒక సూచక్రియ జరిగిస్తాను. మరి ఎలా తెలుస్తుందయ్యా అని అనొచ్చు. నాకు జరిగిందని ఎలా తెలుస్తుందంటే జరిగించదని. ఏంటి ఆ సూచక్రియో ఒక 3 విషయాలు మీకు ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. చదువుదాం. నేను వారి ఎదుట ఒక సూచక్రియను జరిగించదని, వారిలో తప్పించుకుని వారిని వీలుకాండ్రులైన నేను పంపెదను. మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా దూర ద్వీప నివాసుల వద్ద నీకు జరిగిన ప్రతి కార్యాన్ని నీకు పంపుతాను. ఎవరెవరైతే చూసావా వారందరి దగ్గరికి నీకు ఒక సాక్షి ఇస్తాను, ఒక సాక్షిగా ఉంచుతాను, నీకు ఒక సాక్షిగా నిలబెడతాను, ఒక సాక్షిగా. రెండవది అంటాడు, వారు జనములలో నా మహిమను ప్రకటించదు. దేనికంటా ఆ సూచక్రియ నుండి నువ్వేం చేస్తావు? ప్రకటిస్తావు. ఎవరి మహిమను? దేవుడే నా జీవితంలో ఎలా చేశాడు, ప్రభువే నా బ్రతుకులు ఎలా చేశాడు, నా భర్తను దేవుడే మార్చాడు, నా పిల్లలను దేవుడే మార్చాడు, నా పిల్లలకి స్థితి దేవుడే ఇచ్చాడు అనే గొప్ప సాక్ష్యము నీ నుండి అందరి ఎదుట దేవుని మహిమను ప్రకటించేదానికి. అనేక మంది దగ్గర దేవుడికి సాక్షిగా, అనేక ప్రజల ఎదుట, ఎన్ని దేశాలు అక్కడ రాశాడు అంటే అంతమంది జనాల దగ్గర
ఇది ఎలా జరిగిందని ఆశ్చర్యపోతుంటే ఆ క్రియ చూసేవారు ఎలా జరిగిందంటే వాళ్ళ దగ్గర ఏమవుద్దట, దేవుని మహిమ ప్రకటించబడుతుంది, ప్రకటిస్తాడు. అలా ప్రకటించేదానిగా దేవుడు నిన్ను తయారు చేయబోతాడు. ఆమేన్. నువ్వు రాత్రి అడిగావు కదా, నాకు ఒక సాక్ష్యం లేదని. అందరికి ఒక సాక్ష్యం ఉంది ప్రభా, నాకు అసలు ఏ సాక్ష్యం లేదు, ఏం చెప్పుకోవాలి నాకు సాక్ష్యం, నాకు ఏ సాక్ష్యం చెప్పుకోవాలని అడిగావు కదా రాత్రి. నాకు ఒక సాక్ష్యం లేదు. అందరి సంఘంలో ఎక్కడైనా సాక్ష్యం చెప్తున్నారు, కానీ నాకు ఒక సాక్ష్యం కూడా లేదయ్యా. ఏమని చెప్పను? భర్త మారాడని చెప్పాలా, పిల్లలు బాగుపడ్డారని చెప్పాలా, తిండి దొరికిందని చెప్పాలా, ఇల్లు దొరికిందని చెప్పాలా, ఏమవుతుంది నాకు సాక్ష్యం అని అడిగావు కదా, నేను పంపిస్తాను, సాక్ష్య జీవితంలోకి పంపిస్తాను. నీ ద్వారా ఒక సాక్ష్యము నా నామం మహింపరిచేటట్టు. నా నామం ఏమవుద్దంటాడు, వారు జనములలో నా మహిమను ప్రకటించేదారు. ఎలాంటి క్రియ తెలుసా? నువ్వు నా మహిమను ప్రకటించే సాక్ష్యం. నా మహిమను, నీ ఇంట్లో జరిగిన నా క్రియను ఎవరు చేశారంటే నా దేవుడు. అడక్క ముందే చెప్పే తప్ప సాక్ష్యం లేదని అడిగోదా, నీకు ఒక సాక్ష్యం ఇస్తాను, నీకు ఒక సాక్ష్యం. సాక్ష్యం లేదు, సాక్ష్యం లేదని అడిగింది ఎవరు? అన్న. అందరూ నన్ను ఏళన చేస్తున్నారు ప్రభా, అందరూ నన్ను అవమానపరుస్తున్నారు ప్రభా, నాతోటి వారే, నా ఇంటి వారే, నా కుటుంబస్తులే, నా స్నేహితులే, నా వీధి వాళ్ళే నన్ను అందరూ అవమానిస్తారంటే దేవుడు అన్నాడు, నీకు ఒక సాక్ష్యం ఇస్తాను, నా మహిమ నీ గర్భంలో నుంచి బయటకు వస్తాను. గర్భంలో నుంచి బయటకు వచ్చింది. దేవుడు ఒక మహిమ గల ఒక గొప్ప సాక్ష్యాన్ని అన్నాకు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడండి? గట్టిగా చెప్పాలి మీరు. ఎప్పుడు ఇచ్చాడు? ఏంటి ఆ రోజు అన్న సాక్ష్యం కదండి, ఈ రోజు కూడా అన్నా గురించి మనం చెప్పుకుంటున్నామండి. దేవుడిచ్చిన సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా? ఒకరోజుతో ఆగిపోదండి, ఒకరోజుతో ఒక జనాల మధ్య ఆగిపోదు. దేవుడు చేసే క్రియ ఎలా ఉంటుందో తెలుసా? ఒక జనాల మధ్య, ఒక రోజులో, ఒక ఊర్లో ఆగిపోదు. ఇప్పటికీ ఎప్పటికీ 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 మిగిలిండే సాక్ష్యం అండి. ఆ మహిమ ఎప్పుడు కూడా ఆ సాక్ష్యం వినగానే దేవుని మహిమ తిరుగుతుంటారు. ఎవరికైనా సాక్ష్యం ఇస్తే ఇప్పుడే కాదు, ఎంతమంది నోట్లో ఈ సాక్ష్యం వెళ్ళిపోతుంటారు. ఒకరిద్దరిలో కాదు, ఒక సంఘంలో కాదు, ఒక దేశంలో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, ఒక ప్రాంతంలో కాదు. సాక్ష్యం ఎలాంటిదో తెలుసా? దేవుడు ఇచ్చింది, దేవుడు చేసిన సాక్ష్యం ఎలాంటిదో తెలుసా? మనము చచ్చిపోయిన మన సాక్ష్యం బ్రతుకుంటుంది కూడా. అది సాక్ష్యం, అది సాక్ష్యం, అది దేవుని క్రియ, అది దేవుని మహిమ. అన్న చనిపోయింది, అన్నకు పుట్టిన సమయంలో కూడా చనిపోయాడు, కానీ ఇంకా మన మధ్య సజీవంగా సాక్షిగా నిలబడ్డాడు. అన్న చనిపోయింది, సమయంలో చనిపోయాడు, నేను అందరూ చనిపోయారు, కానీ అన్నాకి సమయాలకి సాక్ష్యం ఇచ్చిన దేవుడు మాత్రం సజీవుగా మన మధ్య కనిపిస్తున్నాడు. ఇది సాక్ష్యం అంటారు. అలాంటి గొప్ప సాక్ష్యం నీ జీవితంలో చూడగలవు. తప్పకుండా చూస్తావు, తప్పకుండా. నువ్వు అడిగావు కదా నాకు ఒక సాక్ష్యం అని. చిన్న చిన్న కాదమ్మా, పెద్ద సాక్ష్యం అని, పెద్ద సాక్ష్యం. ఒక ఆయన ఒకరోజు, పాస్టర్ గారు అందరు కన్నీరు కారుస్తున్నా కానీ నాకు కన్నీటి ప్రార్థన రావట్లేదు అన్నారు. మొన్న తల్లి గారు కూడా అదే నాకు అడిగారు, కన్నీటి ప్రార్థన వస్తుంది నాయన, వస్తుంది. ఎంత కన్నీరు కార్చాలనుకుంటున్నాను? బోల్డ్ కన్నీరు కార్చాలి దేవుడి దగ్గర అన్నాడు. సరే కొద్ది రోజులు అవగలను అండి. ఒక్కొక్కటి ఇంట్లో సమస్య వచ్చి అందరు పెడుతుంటే అప్పుడు వచ్చేస్తుంది బోర్లు కన్నీరు. కన్నీరు ప్రార్థన కావాలని అడిగితే
తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజం నిజం ప్రియుల. ఏదైనా కావాలంటే దేవుడిలో ఒక రూల్ ఉంది, మీకు అందరికీ చెప్తాను. చాలా మంది ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి అంటారు. ఆశీర్వాదం కావాలంటే ముందు నువ్వు ఏడాలి కదా. నువ్వు కన్నీరు ఏమవుతుంది? కన్నీరు కారుస్తే కొన్ని రోజులకు నాట్యంగా మారుతుంది. నిజం, దేవుడి కార్యాలు అలా ఉంటాయి. మీకు ఒకసారి మరొకసారి చెప్తున్నాను. నేను అరకు వెళ్ళి మీటింగ్కి వెళ్ళినప్పుడు అరకులో పెద్దబిడ్డ అని ఒక ఊరు వెళ్ళాను. 2013లో దేవుడు అప్పుడు బలంగా వాడుకుంటున్నాడు, చాలా బలంగా వాడుకుంటున్నాడు. ఎంత బలం అంటే ఒక అద్భుతమైన కార్యాలు. ఇలా కుళ్ళిపోయిన వ్యక్తి వచ్చే ఇదంతా బాగుపడిపోయింది అరకులో. ఇలా దేవుడు అద్భుతం అనమాట. ఇలా కుళ్ళిపోయిన వ్యక్తి వచ్చాడు, స్టేజ్ మీదకి ఇలా పిలవగాన దేవుడు అద్భుతమైన కార్యాలు అన్నాడు. మంచితనే అరకు వెళ్ళంతా 3 సంవత్సరాలు ఏకదాటిగా తిరగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అరకు వెళ్ళి ప్రాంతం అరకు. అందులో పెద్దబిడ్డ అనే గ్రామంలో మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మీరందరూ నన్ను ఇక్కడికి పిలిచారు కాబట్టి, నన్నంటే యేసయ్య, పాస్టర్ గారిని కాదు, యేసయ్య, దేవుని పిలిచారు కాబట్టి మీ జీవితాల్లో వచ్చే సంవత్సరం ఒక అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరగబోతుంది, జరిగిస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. డేట్ వేసుకోండి, టైం వేసుకోండి, రాసుకోండి అన్నాడు. సరే, మీటింగ్ అయిపోయిన అందరూ మీలాగే వచ్చే సంవత్సరం కల్లా మా బతుకులు ఏమైపోతాయి? గట్టిగా గట్టిగా ఎంత ఖుషిగా ఉన్నారు తెలుసా? చాలా సంతోషంగా ఉన్నారు. డేట్ వేసుకున్నారు, ఈరోజు డేట్ వేసుకున్నారు. అందరు మొత్తం వచ్చినటువంటి వారు వందల కొలది. ఏంటి, అక్కడక్కడ 4 ఇల్లు ఉంటాయి. అరకు వెళ్ళి కొండ మీదకి వెళ్తే అక్కడక్కడ 4 ఇల్లు పురిపాకలు ఉండేవి అనమాట. అందులో దూరాలంటే కొంచెం కష్టం. నన్ను లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టినప్పుడు నేను దూరడానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. అయితే పాస్టర్ గారు లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టారు. పాస్టర్ గారు ఇలా ఉందండి మా బ్రతుకులు అన్నారు. దేవుడు చెప్పాడు కదా, వచ్చే సంవత్సరం కాలం మీ బతుకులు ఏమైపోతాయి? అవును పాస్టర్ గారు, అయ్యారు, తప్పకుండా వచ్చే సంవత్సరం మా జీవితాలు మారిపోతాయి అన్నారు. సరే, నేను మీటింగ్ అయిపోయింది, వచ్చేసి అన్నీ అయిపోయిన తర్వాత 3 నెలలు అయింది, అలాగే ఉన్నారు. 4 నెలలు అయింది, అలాగే ఉన్నారు. అప్పుడు ఫోన్ చేశారు పాస్టర్ గారు. దేవుడు అన్నాడు, పాస్టర్ గారు వచ్చే సంవత్సరం కల్లా జీవితం మారిపోద్ది అన్నారు. ఇప్పటి వరకు అసలు ఏది కదలట్లేదు మా బతుకుల్లో. ఏంటండి అయ్య గారు అంటే, దేవుడు అన్నాడు, ఆయన చేస్తాడు, మరి నాకేం తెలుసు, ఆయన చెప్పమన్నది చెప్పేశారు. నమ్మితే మీ కార్యాన్ని చూస్తారు, నమ్మిన వారు కార్యాన్ని చూస్తారు, నమ్మని వారికి మరి ఏమీ జరగదు. అది వేరు. ఎలా పాస్టర్ గారు అనుకున్నామండి. ఇంతలో ఫోన్ వచ్చి అయిపోయిన తర్వాత ఏమైంది తెలుసా? 2014లో మారిపోవాలి కదండి, మారిపోలా 2014 ఊది తుఫాన్ వచ్చింది. ఉన్న గుడిసెలు కూడా ఎగిరిపోయి, పాప ఉండడానికి గుడిసె ఉంది. 2013లో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మీ జీవితాలు వచ్చే సంవత్సరానికి మార్చేస్తానని. ఇప్పుడు 2014 ఏమైంది? ఇన్నాళ్ళ గుడిసెలోనే ఉండేవారు, ఇప్పుడు ఆ గుడిసె కూడా లేదు. అందరు కన్నీరుతో మున్నీరైపోయి బాధలు పడుతూ వేదనతో ఏడుస్తూ కన్నీరు కారుస్తున్న ఫోన్ చేశారు. అయ్యగారు, అప్పుడు నిలవడానికి గుడిసెలు ఉండేవి, ఇప్పుడు కనీసం ఉండడానికి గుడిసె కూడా లేదు. దేవుడు మారుస్తానన్నాడు. మరి మార్చాలంటే ఏం కావాలి? మారాలన్నావు కదా, మారాలా? మరి ఆ పరిస్థితి మారుస్తే మీరు నమ్ముతారా? అబద్ధం ఆడకుండా చెప్పండి, నమ్ముతారా? ఉన్న గుడిసె కూడా పోతే ఇంకేమి నమ్ముతారండి? ఎవరు నమ్ముతారా? చూసారా, బాధపడుతూ ఏడ్చారనమాట. అయ్యగారు, ఉన్న గుడిసె కూడా పోయిందండి అన్న. దేవుడు చేస్తాడండి, భయపడకండి అని. మాట మీద నమ్మకం ఉంది, కానీ ఇప్పుడు ఉన్న గుడిసె కూడా లేదు. ఎక్కడ ఉండాలో మాకు అర్థం అవ్వట్లేదు, పిల్లలతో పాటు వేయించాలి. అంతలో ప్రభుత్వం వారు పోయిన వాళ్ళందరికీ రేట్లు ఇచ్చారు. రేట్లు ఇచ్చారా? జ్ఞాపకం ఉంటే చాలా మంది జ్ఞాపకం ఉంటుంది.
హుదూ తుఫాన్లో ఎగిరిపోయిన రేకులన్నిటికీ లేదు ఇళ్ళన్నిటికీ ప్రభుత్వం వారు రేకులు ఇచ్చారు. రేకులు ఇచ్చినప్పుడు అన్ని ఊర్లకి ఇచ్చారండి. ఈ ఊరికి మాత్రం ఇవ్వలే. ఈ ఊరికి ఇవ్వలేదు, ఆ ఊరికి ఇవ్వలే. పెద్దబెడ్డ ఇప్పుడు కావాలంటే వెళ్ళి చూడండి, అక్కడ ఇవ్వలే. వాళ్ళకప్పుడు నమ్మకం వస్తుందా, డౌట్ వస్తుందండి? ఇది నిజంగా దేవుడు మాట్లాడా, లేకపోతే పాస్టర్ గారే ఇలా మాట్లాడారా? ఉంటారు కదా అటు ఇటు ఉన్నోళ్ళు, మనలో కూడా ఉంటారు కదా. ఉన్నారా? మీలో కూడా ఇప్పుడు ఉన్నారు. నిజంగా దేవుడు మాట్లాడు క్రీస్ వస్తాడా? అప్పుడు కొంతమంది డౌట్ వచ్చింది. అందరితో పాటు అలలు అన్నారు, కానీ లోపల ఉండాలి అన్నలు ఉన్నారు. సరే, రేట్లు కూడా రాలేదు. అప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ఫోన్ చేశారు. కొంచెం కొత్తమ్మ పడిపోద్ది, ముందు పడిపోద్ది, తలపడు. రైట్, చూసారా? రేట్లు కూడా రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంత బాధపడిపోతున్నారంటే చాలా బాధపడిపోతున్నారు. మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మీటింగ్ అయితే వచ్చే సంవత్సరం మళ్ళీ మీ ఏ రేటు నేను ఏమవుతాను మీటింగ్కి వస్తానంటే వాళ్ళు అందరూ ఉన్నారు. అలాగే పిలుస్తాం గారు, ఖచ్చితంగా మీరే రావాలి, మీరే రావాలి, మీరే రావాలి. ఎప్పుడైతే హుదూ తుఫాను రేకులు రాలేదో ఇంకా రమ్మని ఎవరు కూడా వాళ్ళకే లేదు. మరి రమ్మని మీటింగ్ ఏం పెడతారు? ఇంక రమ్మని మీటింగ్ ఏమని పెడతారు? సరే, నేను కూడా అనుకుంటున్నాను, ప్రభా నువ్వు మాట ఇచ్చావు, ఆ రోజు మాట ఇచ్చావు అనిపోయింది. వచ్చేసాం, మనం ప్రార్థన చేస్తాం. సరే, ప్రార్థన చేస్తాం. ప్రభా వాళ్ళకి ఏంటి ప్రభాని? సరే, మళ్ళీ అదే టైం వచ్చిందండి. 2013 ఏ రోజు ఏ నెల అయితే మీటింగ్లు పెట్టారో 2014 హుదూ తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చిన తర్వాత మళ్ళీ 2014 అదే నెల చివరిలో ఆరాధన పిలిచారు. మళ్ళీ నాకు మళ్ళీ పిలిచారేట అనుకున్నాను. పిలిచారంటే దేవుడి మాట కరెక్టే జరిగిపోయి ఉంటది. ఈ మధ్యన రేకులు రాలేదన్నారు, ఇల్లు లేవన్నారు. మరి రేకులు రాలేదు, ఇల్లు లేకపోతే వీళ్ళు ఎందుకు కూడికి పెడతారండి కదా అనుకున్నాం మన మాట. కానీ వాళ్ళు పిలిచి పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేశారు. నేను వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పటికీ మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ ఊరు చిన్న చిన్న పూరి గుడిసెలు. ఇప్పుడు ఆ ఊరంతా రూపురేఖలు మారిపోయి, ఊరు ఎక్కడ ఈ గుడిసెలు ఎక్కడ అనుకుంటున్నాను, ఈ ఊరు ఎక్కడ అనుకుంటున్నాను. ప్రతి గుడిసె ఏమైపోయింది తెలుసా? పెద్ద స్లాబులు అయిపోయింది. పెద్ద ఎలాంటి సిటీ అయిపోయింది తెలుసా? ఏంటి, గ్రీన్ సిటీ లాగా, ఏంటి చాలా రాయల్ సిటీ లాగా అయిపోయింది. హైటెక్ సిటీ లాగా ఆ ఊరు హైటెక్ సిటీ లాగా మారిపోయింది. ఏంటి ఇలాగైపోయింది? ఇది ఈ ఊరేనా మీ మీటింగ్ కానీ అంటే వాళ్ళు ఎదురుగా ఉన్నారు. అయ్యారు, ఈ ఊరేనా గారు, రండి. దేవుడు మీ ద్వారా పలికిన ప్రతి మాట నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇల్లు ఎగిరిపోయి కదా, రేకులు రాలేదని ఫోన్ చేశారు కదా, రేకులు కూడా మీకు ఇవ్వలేదని ఫోన్ చేశారు. అవునయ్య గారు, ప్రభుత్వం రేకులు ఇవ్వలేదు, ఇల్లు ఎగిరిపోయి కనీసం రేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, మాకు ఆకలికి అన్నం పెట్టిన వాళ్ళు కూడా ఎవరు లేకపోయారు. కానీ దేవుడిచ్చిన మాట మాత్రం ఏం చేసింది తెలుసా? HSBC బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంక్ వాళ్ళు ప్రేరేపించి ఆ బ్యాంక్ వాళ్ళు ఆ ఊరెళ్ళి ఏం చేశారంటే ఆ ఊరిని ఆ బ్యాంక్ దత్తత తీసుకుంటారు. HSBC బ్యాంక్ ఆ ఊరిని దత్తత తీసుకుంది. ఆ ఊర్లో ఏం చేసింది తెలుసా? అందరికి రేట్లు ఇస్తే ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? స్లాబులు వేస్తారండి. స్లాబులు వేయడమే కాదు, ఇంటింటికి కరెంట్ ఉంటుంది కదా, ప్రభుత్వం వారు వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఇంటి మీద సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేశారండి. ఏంటంటే ఆ రోడ్లను ఎలా మార్చారు తెలుసా? చాలా వండర్గా మార్చేశారు, హైటెక్ సిటీలో మార్చారు. అప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, దేవుడు ఏ మాట అంటే ఆ మాట జరిగిపోయింది. ఒకటి గొప్పది ఇస్తాడంటే ముందు మనం ఉన్నది ఏమవ్వాలా? దానికి ఒప్పుకుంటావా? దానికి ఎవరైనా ఒప్పుకుంటారండి? ఇది పోకూడదు ప్రభా, ఇది ఇలాగే ఉండాలి ప్రభా, పెద్దది వచ్చాలి ప్రభా. ఏంటి వ్యాధిలో గింజలు గారకాయల్లాగా ఆ పిల్లలు ఉండిపోవాలి. మన కోరిక ఎప్పుడు కూడా నువ్వు పెద్దదాన్ని అవ్వాలంటే ముందు ఉన్నవన్నీ పోతాయి. ఇలా ఖచ్చితంగా
యోబుకు మొదట పోయిన తర్వాత దేవుడు రెండింతలు ఆశీర్వదించాడు. అంతేకాని ఆశీర్వాదం గురించి ప్రార్థన చేసేటప్పుడు, నాకు ఇది కావాలని ప్రార్థన చేసినప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఏదైతే కావాలనుకుంటావో ఉన్నవి కొంచెం ఊడుతాయి. ఆ ఊడినప్పుడు విశ్వాసం ఉందా లేదని చూసుకో. అప్పుడు నువ్వేమనకూడదు, దేవా ఉన్నది కూడా పోయిందేటి ప్రభా అని అనుకో. దేవా ఇది పోయిందంటే దేవుడి స్థానంలో శ్రేష్టమైన ఇస్తావు అని చెప్పిన మొదటి ఎలాంటిది ఇస్తాడు దేవుడు? ఫ్రెష్ ఇస్తాడు. ఫ్రెష్. రెండవది ఫ్రీగా. ఎలా ఇచ్చాడండి? రూపాయి ఖర్చు లేకుండా. మూడవది ఫుల్గా నిండారుగా దేవుడు దీవించాడు. జగన ప్రియులరా, అక్కడ మాట అదే అంటున్నాడు, నా మహిమను వారు జనములలో నా మహిమను ప్రకటించదు. తర్వాత చదవండి. సర్వ జనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతము యెరూషలేమునకు మీ స్వదేశీయులను వారు తీసుకొని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ స్వదేశీయులు, మీ ఇంటి వారు, మీ కుటుంబస్తులు, మీకున్న వారు అందరూ ఏమవుతారు? అప్పుడు మీతో పాటు దేవుని మందిరానికి ఖచ్చితంగా వస్తారు. ఎవరైతే రాలేదని ప్రార్థన చేస్తున్నావో, ఎవరైతే నా ఇంటి నాయన నేను మందిరానికి వెళ్తున్నాను కానీ నా భర్త రావట్లేదు, నా పిల్లలు రావట్లేదు అని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు. మేమందరం మందిరానికి వెళ్తాం కానీ నా భర్త రావట్లేదయ్యా, నా పిల్లలు రావట్లేదే, మేమందరం కలిసి మందిరంలో ఉండాలని ఎంతమంది తల్లి ఉపవాస ప్రార్థనలు ప్రార్థన చేశారు. మీ స్వదేశీయులు మీతో పాటు కలిసి దేవుని మందిరాన్ని దేవుని మందిరానికి వస్తారు. ఒకటి గొప్ప సాక్ష్యం దేవుడు ఇవ్వబోతున్నాడు మీకు. ఒక సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. 52 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారు. గొప్ప సాక్ష్యం ఏంటో, ఒక క్రియ జరగబోతుంది మీ ఇంట్లో. ఒక క్రియ దేవుడు జరిగించబోతున్నాడు. ఆ క్రియ అలాంటిదో తెలుసా? సాక్ష్యం ఇచ్చేటంత క్రియ. ఆ సాక్ష్యం ఈ రోజుతో జరిగిపోయేది, నీ జీవితాంతం చెప్పుకుంటావు. ఆ సాక్ష్యం నీ బ్రతుకు దినములని సాక్ష్యం ఉంటుంది. సాక్ష్యం ఈ రోజుతో ఆగిపోదండి. ఈ రోజు ఆగిపోతుంది. తలనొప్పి సాక్ష్యం అనుకోండి, ఈ రోజు అయిపోయి పోద్ది. కానీ కొన్ని సాక్ష్యాలు జీవితాంతం జరుగుతుంటాయి. ఇప్పుడు నా సాక్ష్యము నా బ్రతుకు దినములలో చెప్తాను. నా సాక్ష్యం నేను చెప్పడమే కాదు, ఎక్కడైనా ఎవరైనా విన్నారనుకో, ఓ ఆ పాస్టర్ గారా అంటారు. మీరు ఎక్కడైనా చెప్పండి సాక్ష్యం, ఏ ఊరేళ్ళు చెప్పండి, ఆ పాస్టర్ గారా, మాకు తెలుసు మా ఊరు వచ్చారంటారు. మా ఊరు వచ్చారా పాస్టర్ గారు అంటారు. ఎందుకంటే ఒక సాక్ష్యం ప్రపంచంలో దేవుడు నీకు ఇచ్చేస్తాడు. సాక్ష్యం అలాంటి సాక్ష్యం. ఈ తలనొప్పి, జ్వరము, గొంతు నొప్పి ఇది కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే జీవితాంతం నిలబడేది. ఆ సాక్ష్యం రాబోతుంది తల్లి. ఇవన్నీ చిన్న చిన్న నీకు ఇస్తాడు, ఇవ్వడానికి లేదు, మీకు ఇవ్వడానికి లేదండి. ఇస్తాడు. మీకు తిండి లేదు తిండి ఇస్తాడు, ఆ బట్టలు లేవు బట్టలు ఇస్తాడు, లేదు ఏదైనా ఇస్తాడు దేవుడు. కానీ ఒక్క సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యం ఎలాంటిదంటే ఫ్రెష్ది. ఆ సాక్ష్యం ఫ్రెష్ది కాబట్టి అది ఎప్పుడు తరిగిపోదు, అది ఎప్పుడు మాసిపోదు. ఎన్ని రోజులైనా కొత్తగా ఉంటుంది, ఎన్ని రోజులైనా కొత్తగా ఉంటుంది. పిల్లలు 2 రోజుల్లో కొత్తగా ఉంటుంది. రెండవది ఇచ్చే సాక్ష్యం ఎలా ఉంటుంది? ఫుల్గా నిజం. రెండవది ఏంటి? మొదటి క్రియ జరిగిస్తాడు, ఆ జరిగించే దానిలో సాక్ష్యం. రెండవది ఏంటో తెలుసా? నీ స్వజనములో నుండి అనేక మంది దేవుని మందిరానికి వస్తారు. నీ సాక్ష్యం బట్టి, నువ్వు చేసే ప్రార్థన బట్టి. నేను నా కుటుంబం ఇంట్లో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలని ఎంత ఏడుస్తున్నావో తల్లి. నా భర్త ఒకరోజు నాతో రావట్లేదని ఎంత కన్నీరు కారుస్తున్నావు. చాలా మంది తల్లిదండ్రులు, చాలా మంది పిల్లలు అడుగుతుంటారు నాకు, పాస్టర్ గారు మా నాన్న మా చర్చకొచ్చేటట్టు ప్రార్థించు. చిన్న చిన్న పిల్లలు, వాడు చిన్నోడు రోజు వస్తుంటాడు, వాడు ఎప్పుడు రోజు ప్రార్థన ఒకటే, మా డాడీ చర్చకొచ్చేటట్టు ప్రార్థించు. ఏంటో నీ ప్రార్థన అంటే, మా డాడీ చర్చికి రావాలి. ఏంటో చర్చిలో ఏం చూశారంటే, మేం పొందిన ఈ ఆనందాన్ని మా డాడీ కూడా పొందారు. మీరు చెప్తుంటారు కదా, మరి ఫ్యామిలీ అంత వస్తే ఎంత సంతోషం అని చెప్తుంటారా?
ఆడు మనమల్ని వస్తున్నాడు వాళ్ళ నాన్నమ్మతో చేయి పట్టుకున్నాడు. ఎంత తేడా ఉంటాడు ఆడు బుడ్డోడు. ఆ బుడ్డోడు వాళ్ళ నాన్నమ్మతో వస్తుంటాడు. వాళ్ళ నాన్నమ్మతో వచ్చి సండే స్కూల్కి వెళ్ళి ఈ మధ్యన ఆడికి జ్వరమే రాలేదట, పడుకుని పోయాడు. మరి ఎందుకు రాలేదంటే నేను చర్చికి రాలేదు కనుక జ్వరం వచ్చింది అంటున్నాడు. నువ్వు ఎందుకురా చర్చికి రాలేదంటే వాళ్ళ నాన్నమ్మ జ్వరం వచ్చింది పాస్టర్ గారు, నేను చర్చికి రాలేదు 2 వారాలు, పడుకుని పోయాను. మొదటి అతనికి మా నాన్నమ్మ వచ్చాడు, నేనేమైపోయాను, పడుకుని పోయాను. మా అమ్మ లేపలే, నాకు అని చెప్పిన జ్వరం వచ్చింది అన్నాడు. కానీ ఇప్పుడేమైందిరా, ఇప్పుడు వచ్చాక తగ్గిపోయింది అన్నాడు. చూడండి ఆడి విశ్వాసం, ఆడి విశ్వాసం చూడండి, అది విశ్వాసం. ఇప్పుడు వచ్చాను కాబట్టి తగ్గిపోయింది విశ్వం. రెండవది, మొదటిది సాక్ష్యము, రెండవది నీ స్వజనులు నీతో పాటు నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్న రీతిగా. ఎంతమంది మరి మీ భర్తల కొరకు ప్రార్థన చేశారు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేశారు? నేను నా కుటుంబము, నా పిల్లలు, నా భర్త నీ మందిరంలో ఉండాలి ప్రభువా అని ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా ఎన్నున్నా నేను, నా భర్త, నా పిల్లలు నీ మందిరంలో ఉండాలి. నా భర్త రావట్లేదని ఎంతమంది కన్నీరు కార్చారు? మూడవది అక్కడ అంటున్నాడు, చదువుదాం. తీసుకొని వచ్చేదరని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? మనుషులు చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అది జరుగుతుంది ఖచ్చితంగా. ఎవరు చెప్పిన మాట అది? ఎవరు చెప్పిన మాట? దేవుడికి ఒక శ్రేష్టమైన ఇస్తానన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఒక సాక్ష్యం వస్తుంది అంటున్నాడు, తప్పకుండా వస్తుంది. తప్పకుండా నీ ఫ్యామిలీ అంత మందిరంలో కూర్చుంటారు అంటున్నారు. తప్పకుండా నీ ఫ్యామిలీ మందిరంలో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా నీ భర్త నీతో ఉంటాడు. తప్పకుండా తల్లి, నా భర్త రాలేదని ఏడుస్తున్నావు కదా, నీ భర్త ఖచ్చితంగా తప్పకుండా నీతో పాటు మందిరానికి వస్తాడు. తప్పకుండా వస్తాడు, వస్తాడు. చూడు, నీకంటే ముందుగా ఉంటాడు, నీకంటే సాక్ష్యం ఉంటుంది నీ భర్తకి. తప్పకుండా. ఇది యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరి గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తావు, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం, ఎవరి గురిండో నువ్వెవరి గురించి ప్రార్థన చేస్తున్నావు, తప్పకుండా వాళ్ళందరూ వచ్చి సాక్ష్యం అంటారు. ఇది యెహోవా సెలవిచ్చినాడు. తర్వాత 21, మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందరు, దేవునికి స్తోత్రం అని యెహోవా సెలవిచ్చినాడు. ఇది కూడా మీలో కొంతమంది దేవుడు సేవ కొరకై ప్రతిష్ఠించబోతున్నాడు. కొన్ని కుటుంబాల్ని, కొంతమంది పిల్లల్ని దేవుడు సేవకు ఏర్పాటు చేయబోతున్నాడు. ఎవరికి ఆశ ఉందో కానీ నాకు తెలియదు, కానీ నా పిల్లలు సేవ చేయాలని ఎంతమంది ఆశపడుతున్నారో, నా భర్త సేవ చేయాలని ఆశపడుతున్నారు. ఎందుకు పాస్టర్ గారు ఎలాగొచ్చి వెళ్ళిపోదామంటే ఎలాగొచ్చి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు, మనకు తెలియదు. కానీ మనలో ఉన్నటువంటి చాలా మంది కుటుంబాల్లో కొంతమంది పిల్లల్ని దేవుడు సేవకై ప్రతిష్ఠించబోతున్నాడు. కొంతమంది పిల్లల్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు అని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరా మాట? దేవుడు సెలవిస్తున్నాడు, నేను కాదు, పాస్టర్ గారు కాదు. నువ్వు అనుకోవచ్చు, నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని మీలో 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 మీ ఇంటిలో లేదా నిన్నే అవ్వచ్చు దేవుని సేవ కొరకు. నేను స్త్రీలలో ఏం చేస్తానంటావా? నీకొక పరిచర్య ఉంది, నీకొక పరిచర్య ఉంది. మైక్ పెట్టి సెట్టింగ్ చేసే సేవ కాదు, ఏంటి టీవీలో మాట్లాడిసిందే సేవ కాదు. సేవ అంటే దేవుని పరిచర్య. మీలో చాలా మందిని దేవుని పరిచర్యకు లేకపోతున్నాడు. చాలా మందిని దేవుని పరిచర్యకు, దేవుని సేవ చేయాలి ప్రభు అని కాశ లేకపోతే దేవుడు ఖచ్చితంగా కాదు. తప్పకుండా ఎంతమందికి ఆశతో ప్రార్థన చేశారు, ప్రభా మేము కూడా నీ పని చేయాలి, మేము కూడా నీ పని చేయాలని ఎంతమంది అనుకుంటున్నారు? అక్కడ ఖచ్చితంగా చెప్పాడు. చూడండి 21 వచ్చింది. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై. దేనికట? ఈ యాజకులు లేవీయులు ఎక్కడ ఉంటారు? దేవుడి సన్నిధిలో ఉంటారు. మీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఉండడమే కాదు, దేవుని కొరకు ప్రత్యేకమైన వారిగా దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ప్రత్యేకంగా నిన్ను కానీ నీ పిల్లలు కానీ. నీకు తెలియకపోవచ్చు, నా పిల్లలకు అవుతారని నువ్వు అనుకోకపోవచ్చు, నా కుటుంబాలకు అవుతుందని ఒకవేళ అడిగిన వాళ్ళకి అవ్వకపోవచ్చు, అడగని వాళ్ళకి దేవుడు కార్యం చేయొచ్చు. ఆమేన్. ఈ యాజకత్వం అనేది నేను అడిగితే నాకు రాదు, ఆ దేవుడు ఏర్పాటు అంటారు.
అడిగితే నేను చేస్తాను ప్రభు అంటే ఇది ఇవ్వడు. చాలా మంది వస్తానన్నారు, యేసయ్య దగ్గరికి వచ్చాడు, ప్రభా నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడికి వస్తానంటే నువ్వు రాలేవులే. ఎందుకు రాలేను ప్రభా? ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నేను నక్కలకు బరువులు ఉన్నాయి, మనుష్య కుమారుడికు తలవాల్చుకుంటూ స్థలం లేదు అనేసరికి అక్కడ వెనక్కి వెళ్ళిపోయాడు. అంతే. ఒకడు వస్తానంటే నువ్వు రావద్దు అన్నాడు, ఒక నేను రాను ప్రభు అంటే నువ్వే రా అన్నాడు. దేవుడి ఉద్దేశం ఎవరికి అర్థం అవదు. వస్తానన్నోడికి వద్దన్నాడు. నేను రాను ప్రభు అంటే రమ్మంటుంది. కొంతమంది బలవంతాన్ని కూర్చోబెడతాడు ఇలాగే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళని కూర్చోబెడతాడు ఎందుకో, ఆయన ఇష్టం అది. అలా మీ కుటుంబాల్లో దేవుడు ఒక లేకపోతున్నాడు అని యెహోవా ఎవర మాట్లాడుతున్నారు చూడండి, ఖచ్చితంగా చెప్పాడు అక్కడ. అని యెహోవా సెలవిస్తున్నాడు. అమ్మను అడిగావు కదా రాత్ర, నా ఫ్యామిలీ నా కుటుంబం ఏమవుద్దో, నా జీవితం ఏమవుద్దని. నీలో కొంతమందిని దేవుడి పని కొరకు ఏర్పాటు చేయలేదు. అందులో నువ్వవచ్చు. నీకు ఒకవేళ ఆశ ఉంటే నేను కూడా చేస్తాను ప్రభు, నీకు కూడా. ఏంటో పని అంటే మీరు అందరూ అనుకుంటున్నారు దేవుని సేవ అంటే పాస్టర్లు అయిపోవడం అనుకుంటున్నారు. కాదు ప్రియులారా, పాస్టర్లు అయిపోయిన సేవ కాదని, పాస్టర్లు అయిపోయిన సేవ కాదని, బోధకులు మాత్రమే. సేవ అంటే ఆయన పని చేసిన సేవ. చాలా మందికి ఉద్దేశం ఏంటంటే పాస్టర్ అయిపోతేనే సేవ అనుకుంటున్నారు. పాస్టర్ కాదండి, దేవుని సేవ వేరు, బోధకుడు వేరు పిల్లలు. అని చెప్పిన యేసుప్రభు మీరు అనేక మంది బోధకులు కావద్దు. వాడు బోధిస్తాడు కానీ దాని ప్రకారము నడవడు. బోధకులు కాదు మనం కావాల్సింది, సేవకులం. యేసుప్రభు పరిచర్య చేయడానికి వచ్చాడు, ఆయన ప్రకటించాడు, పరిచర్య చేశాడు. మనం ప్రకటించేవారుగా పరిచర్య చేసేవారిగా ఉండాలి అని యెహోవా సెలవిస్తున్నాడు. మూడవది చెప్పు ముగిస్తా. ఒక్క మాట జాగ్రత్తగా చదువు అమ్మ వాక్యము. నేను అమ్మ విను నానా వినండి, నేను చేయబోయే కార్యం మీ ఇంట్లో, మీ కుటుంబంలో చేయబోయే కార్యం, 52 రోజుల్లో మీ ఇంట్లో చేయబోయే కార్యం, మీ జీవితంలో చేయబోయే కార్యం, నీ బ్రతుకులో చేయబోయే కార్యం. నువ్వు అడుగుతున్నావు కదా నా జీవితం ఏంటని, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా వ్యాపారం ఏంటని అడుగుతున్నావు కదా. నీ వ్యాపారంలో, నువ్వు చేస్తున్న పనులో, నువ్వు జీవిస్తున్న జీవితంలో, నీ కుటుంబంలో నేను చేయబోయే కార్యము ఎలాంటి కార్యమో చెప్తున్నాడు చూడండి. మూడవది, నేను సృజించబో అంటే నేనేం చేస్తాను మీలోనే కాదు, కొత్త సృష్టిస్తాను, నీకు కొత్త సంపద సృష్టిస్తాను, కొత్త నీ కొరకు సృష్టిస్తాను, నాన్న నీ కొరకు సృష్టిస్తాను, నేను తల్లి నీ కొరకు సృష్టిస్తాను, లేకపోయినా నీ కొరకు సృష్టిస్తాను. ఏది లేదని బాధపడుతున్నావు కదా, లేకపోయినా నేను సృష్టిస్తాను. నేను సృజించేవాడును, యాజ్ క్రియేటర్ సృష్టిస్తాను. నేను తల్లి మా ఇంట్లో ఈ సంపద లేదు, నేను ఎలా దీన్ని తీర్చగలను అంటున్నావు కదా, నీ కొరకు నేను సృష్టిస్తాను. నువ్వు అడుగు నేను సృష్టిస్తాను. నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరండి, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరండి, నా పరిస్థితులను బయటకు లేపేవారు ఎవరు లేరంటున్నావు కదా, నీ కొరకు పాత కాదు కొత్త సృష్టిస్తాను, కొత్త సంపద సృష్టిస్తాను, కొత్త సంపద నీ కొరకు సృష్టిస్తాను. సృజించువాడు నేను నిన్ను సృజిస్తాను, నేను సృష్టిస్తాను. నేను సృష్టించలేనా? సృష్టించలేడా? గట్టిగా చెప్పు. ఎంతమంది ఎదురు చూస్తున్నారు 52 రోజుల్లో? మీ జీవితాల్లో దేవుడు లేని వాటిని సృష్టించబోతున్నాడు, జరగని వాటిని జరిగించబోతున్నాడు, కాని వాటిని జరిగేటట్టు చేయబోతున్నాడు, లేని వాటిని ఉన్న వాటికి ఇవ్వగల సమర్థుడు. మీకు అది సృష్టిస్తాను. నీ గర్భం కాసే గర్భం లేదు కదా అంటున్నారు కదా, నేను గర్భాన్ని సృష్టిస్తాను. నిజం. నీ పేరు నీ కడుపు నిండా నీటి బుడగలైతే నీకు ఇక పిల్లలు పుట్టరని అంటున్నారు కదా, నేను పుట్టిస్తాను, నేను సృజిస్తాను. నీ గర్భాన్ని నీకు నేను ఇస్తాను. ప్రజలందరూ కాదన్నా, జీవితాలు ఎవ్వరూ కాదన్నా, అక్కడ నేను సృష్టించగలను. సృష్టించాడా లేదా? ఆది కాండంలో సృష్టించాడు.
ఏంటి, హాగరు తన కొడుకుని తీసుకెళ్ళిపోయింది. ఎక్కడేసింది? ఎడారిలో. మండు టెండ, ఎడారి, ఇసుక, ఎక్కడ చూద్దామన్నా కనీసం ఇక్కడ మంచినీరు లేదు. ఎండకెండిపోతున్నాడు. ఏడుస్తా కేకలేస్తున్నాడు ఆ చిన్న కుర్రవాడు ఏడుస్తున్నాడు. అమ్మా అమ్మా దాహమే దాహమే అనబదులు ఏమన్నాడు తెలుసా? డాడీ డాడీ, ఆకాశం ఉందన్న తండ్రి, నాకు దాహం వేస్తుంది. మా అమ్మ చూస్తే దూరం వెళ్ళిపోయింది, మా నాన్న చూస్తే వదిలేశాడు, నాకెవరు దిక్కులేదేయో, నువ్వే నాకు దిక్క నేడుస్తుంటే ఆ ఎడారిలో ఆ చిన్నవాడిలో నీటిలో తను తగ్గించిన దేవుడు. ఆ చిన్నవాడి కొరకు ఆ ఎడారిలో నీటి ఓటం సృష్టించిన దేవుడు. అక్కడ నీరు లేదు, అక్కడ వాటర్ లేదు, అక్కడ బావిలు లేవు, అక్కడ కొలలు లేవు, అక్కడ సముద్రం లేదు. అంతా ఇసుక, ఎడారి, ఎండ. ఆ మండు టెండలో ఒక చిన్న కొడుకు కొరకు ఒక చిన్నవాడి ప్రార్థన ఆలకించి నీటిని, కొలల్ని సృష్టించిన దేవుడు, ఓటల్ని సృష్టించిన దేవుడు. నా దేవుడు నేను సృష్టిస్తాడు, నీ కొరకు సృష్టిస్తానన్నాడు. నేను చెప్పాడు కదా, నువ్వు నమ్మితే అది నీకు చేస్తానన్నాడు. ఎంతమంది నిజంగా నమ్మి ప్రార్థన చేశారు? నీ జీవితాల్లో, నా జీవితంలో ఇది లేదు ప్రభా నేర్చావు కదా, నీ కొరకు సృష్టిస్తానమ్మా, సృష్టిస్తాను, నీకు ఇవ్వడానికి ఏదైనా నేను సృష్టించేస్తాను. నీకేమోకపోతే ఎవరికి ఇస్తాను చెప్పు? నీ కొరకే సృష్టిస్తాను. ఆ చిన్నవాడు ఏడిస్తే చిన్నవాడి కొరకు అక్కడ ఏమి సృష్టించాడు? నీటి బొగ్గను సృష్టించాడు. అంటే ఎప్పటికీ చూడండి, అక్కడ 3 కనబడతాయి. ఒకటి ఫ్రెష్గా సృష్టించాడు. ఫ్రెష్ ఉందా? 2 ఫుల్లుగా వాటరు, తరగని ధననిది. 3 అక్కడ ఏదైనా కొనుక్కోవాలా? వెళ్ళి తీసుకో, ఆగరు, వెళ్ళి తీసుకొని నీ కొడుకుని పోతా. ఫ్రీయేనమ్మా దేవుడిచ్చింది, మళ్ళీ తిరిగి నువ్వు ఎక్కడ ఇవ్వాల్సింది? నీ కొరకు సృష్టిస్తాడు ఆయన, సృష్టిస్తాడు. నీ కొరకు ఏదైనా సృష్టిస్తాడు. గర్భాన్ని వెళ్ళి సృష్టిస్తాడు. నీ కొరకు ఉద్యోగం అక్కడ లేదనుకో, నీకు ఇవ్వాలనుకోని అక్కడ నీ కొరకు ఉద్యోగాన్ని సృష్టిస్తాడు పిల్లలు, సృష్టిస్తాడు. నీ పిల్లలకి ఏదైనా లేదనుకో, నీ పిల్లల కొరకు అది సృష్టించే దేవుడు. 3వది ఏంటి? నీకు మొదటిగా సాక్ష్యం ఇస్తాడు. 2వదిగా నీ వారందరినీ మందిరానికి, నువ్వెవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు అందరికీ మందిరంలో రాబడుతుంది. మీరెవరు? మీ బంధువులు అవ్వచ్చు, మీ చుట్టాలు అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు. 3వది ఏంటో తెలుసా? నేను సృజించబోవు. చెప్పండి అక్కడ. నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవాకు దగ్గర. ఇదే దేవుని మాట, ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. నీవును నీ కుటుంబము, నీ సంతానమంతా కూడా, నీవును నీ సంతానం, నేనును నా పిల్లలు. చెప్పండి, నేనును నా పిల్లలు నిత్యము నిలుచుండేటట్టు దేవుడు చేయబోతున్నాడు. నిత్యం నిలబడేటట్టు దేవుడు చేయబోతున్నాడు. నిన్ను నీ పిల్లలు నిలబడే జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఎక్కడ తలదించుకొని అవమానింపబడ్డావు, ఎక్కడ కుదిరిపోవు, ఎక్కడ బాధపడ్డావు, నిలబడేటట్టు దేవుడు చేస్తాడు. నిలబడేటట్టు నీ కొరకు కొత్తవి సృష్టిస్తాడు. నువ్వు అడుగు, కొత్తవి సృష్టిస్తాడు. నువ్వు అడుగు, దేవుడి దగ్గర అడగట్లేదు, కొత్తవి సృష్టిస్తాడు. నువ్వు ఉన్నదానికి పాకులాడుతున్నావు, ఉన్నదానికి పాత వాటికి నువ్వు పాకులాడుతున్నావు. కొత్తవి ఇస్తానంటున్నాడు దేవుడు. కొత్త వాటిని పాతవి కావాలి, పాత వస్తే ఎప్పుడైనా తుప్పట్టేస్తాడు. పాతవి ఏదైనా నమ్ముకోండి, ఏమవుతాయండి? గట్టిగా చెప్పండి. తుప్పు పట్టి పాడైపోతాయి. కొత్తవి దేవుడిని కొరకు సృష్టిస్తానంటున్నాడు. కొత్త బ్రతుకు, కొత్త జీవితం, కొత్త పరిస్థితి, కొత్త ఆశీర్వాదం. నూతనం ఇవ్వబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఒక పాత ఫ్రిడ్జ్ కొనుక్కుంటూ బాగున్నాను, కొత్త ఫ్రిడ్జ్ వస్తుంది. కొత్త ఫ్రిడ్జ్ నువ్వు అనుకుంటున్నావు, పోలే మా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎత్తానంటున్నారు, 10,000 5,000 1000 రూపాయలకి ఎత్తానంటే తెచ్చి పెట్టుకోమని. అలా చేయక కొత్త ఎత్తాను అంటున్నాడు. పాతవన్నీ ఏం చేయాలా? పాత వాటి కొరకు గట్టిగా చెప్పాలా? పాత వాటి కొరకు ఆశపడకండి. ఏం చేయండి? కొత్తవి ఇస్తానంటున్నాడు, చూసుకో. ఆమేన్. ఏదైతే ఆశపడ్డావో కొత్తవి కావాలి, అన్ని కొత్తవి చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొత్తవి నీ కొరకు సృష్టించబోతున్నాడు. కావాలా? 3 ఆశీర్వాదాలు. మొదటి ఆశీర్వాదం గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా. రెండవది, నీవు ఎవరి కొరకైతే 52 రోజులు ప్రార్థన, వాళ్ళకు కూడా మందిరంలో దేవుడు ఉండేటట్టు చేయదు. వాళ్ళకు కూడా దేవుని వైపు మనసు తిప్పబోతున్నాడు. ఎందుకంటే నీ సాక్ష్యం విన్న వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళ దేవుడు నాకు కూడా దీవిస్తాడని. నీ వెనక వస్తారు ఖచ్చితంగా. నీ వెనక రాకపోయినా దేవుడి దగ్గరికి వాళ్ళు వెళ్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్న వాళ్ళు ప్రభువుని తెలుసుకుంటారు, ఎక్కడున్న వాళ్ళు ప్రభువుని తెలుసుకుంటారు. ఎందుకంటే దేవుడు నిన్ను దీవించడం బట్టి, దేవుడు నీకు ఆస్వాదించడం బట్టి, దేవుడిని మా చెల్లి అక్కడికి వెళ్ళింది, ఆస్వాదం పడింది, నేను కూడా ఎక్కడ వెళ్తానే అని మీ అక్క ఊర్లో అనుకుంటది. మీ అన్న అనుకుంటాడు, అక్కడ అనుకుంటాడు, మీ తమ్ముడు అనుకుంటాడు, మీ కూతుళ్ళు అనుకుంటారు, మీ కోడళ్ళు అనుకుంటారు. మా అత్త వెళ్తుంది, మా అత్త ఆశ్రదం పడింది, నేను వెళ్తాను. లేకపోతే అత్తను తిట్టుకున్న వాళ్ళు కోడళ్ళు ఉంటారు, కోడళ్ళని తిట్టుకుని అత్తలు ఉంటారు. ఏమంటే అత్తలను తిట్టుకుని కోడళ్ళు ఉంటారు, కోడళ్ళని తిట్టినా లోకంలో ఒక సాయం, ఒక పాట అని చెప్పండి. అది పేరు చెప్పండి, మీకు అందరు తెలుసు కదా. అత్త లేని కోడలు, కోడలు లేని అత్త. బాగా రాశాడండి ఆయన పాట. నిజంగా నిజంగా అంత మంచి పాట. అది ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అప్పుడు పాడినప్పుడు అర్థం అవ్వలే. అప్పుడు ఎందుకంటే ఏదో పాట కదా అనుకున్నాను తప్ప, ఇప్పుడు ప్రపంచాన్ని చూస్తుంటే ఎంత ఉత్తమరాలో అత్తలు లేని కోడలు, అత్తలేని కోడలు ఎంత ఉత్తమరాలో, కోడలు లేని అత్త ఇంకా గుణవంతురాలట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటిది చెప్పండి గట్టిగా. ఏ సాక్ష్యం? తలనొప్పి, జ్వరము, తలనొప్పి, కడుపు నొప్పి సాక్ష్యం కాదు. ఎప్పుడు జీవితంలో మర్చిపోలేని సాక్ష్యం. ఎలాంటి సాక్ష్యమో తెలుసా? జీవితంలో మర్చిపోలేని సాక్ష్యం. జీవితంలో మర్చిపోలేని సాక్ష్యాలు కొన్ని ఉన్నాయలేవా? ఉన్నాయలేవా? నాకైతే ఉన్నాయి, మీకున్నాయో లేదో నాకు తెలియదు. ఎప్పుడు అడిగిన, నిద్రలో అడిగినా చెప్పగలను. వేరే చెత్తకుంటి దగ్గర తిన్నాను రా, చెత్తకుంటి దగ్గర తిన్నాను, ఎవరు దిక్కు లేక ఏడ్చి పడుకున్న రోజులు నాకెన్నో. నా జీవితంలో పడుకొని లెంపగా కొట్టినా ఆ సాక్ష్యాన్ని మర్చిపోలేను. ఎంత ప్రేమించాడు దేవుడు. సాక్ష్యం ఎలాంటి సాక్ష్యమో తెలుసా? నీ సాక్ష్యం నీకు కన్నీరు వస్తుంది, ఇతరులకు కన్నీరు రప్పిస్తుంది. నీ సాక్ష్యం ద్వారా నువ్వు మారుతావు, నీ సాక్ష్యం ద్వారా వేల ప్రజలు మారుతారు. అటువంటి సాక్ష్యం. తలనొప్పి పోయింది, కాళ్ళు నొప్పి పోయింది, కడుపు నొప్పి పోయింది, ఈ సాక్ష్యం అప్పటి వరకే. అది సాక్ష్యం అంటే అది లోకంగా లోకల్ అంటారు కదా, లోకల్ సాక్ష్యాలు. కానీ అసలైన సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం నీకు కన్నీరు వస్తుంది, ఇతరులకి ఏడ్చేస్తుంటారు. నీ సాక్ష్యం చెప్తే, నీ సాక్ష్యం చెప్తే కన్నీరు ఏడ్చేస్తుంటారు. ఇటువంటి బ్రతుకవా? ఇటువంటి బ్రతుకుని దేవుడు నిలిపాడా? అయితే నా జీవితాన్ని ఎందుకు నిలిపాడు? అటువంటి సాక్ష్యం. అటువంటి సాక్ష్యం కావాలంటే నువ్వెంతో నలగొట్టబడాలి తల్లి, నలగొట్టబడాలా, నలగొట్టబడాలా. ఏండి రోట్లెట్టు బాగా దంచితే గాని గట్టిగా చెప్పాలి. ఆకును రోట్లెట్టు గట్టిగా దంచితే దాని నుండి ఏమొస్తుంది? ఆ రసం వస్తుంది. ఆ రసం రాచుకుంటా తలకి కదా. కుక్కుడుకాయ కూడా రోట్లెట్టు బాగా దంచితే దానికి నుండి మెత్తగా అవుతుంది. మెత్తనైన హృదయాలు రావాలంటే శ్రమికు రావాలా, కష్టమొద్దు నాయన. నాకు కార్యాలు జరిగిపోవాలంటే ఎలాగైపోద్ది? కష్టం లేకుండా కార్యం నీకు చేసినా అర్థమవుతుంది. కష్టం లేకుండా కార్యాలు చేస్తే నీకు అర్థమవ్వదు, వ్యర్థమైపోద్ది. దేవుని కార్యాలు అర్థమవ్వాలంటే గుండె పగలాలా, గుండె పగలాలా. కార్యాలు జరగాలంటే, కార్యాలు అర్థం అవ్వాలంటే గుండె పగిలితే దాన్ని విలువగా చూసుకుంటావు. కష్టంలో ఏదొచ్చినా మనకు విలువేనండి. కన్నీరు వచ్చిన విలువే, కార్యం జరిగిన విలువే. కష్టంలో కన్నీరు ఎంత విలువ తెలుసా? చాలా విలువ. అది మనకే కాదండి, దేవుని దృష్టికి విలువ. కష్టం లేకుండా నేను ఎంత కన్నీరు కాచినా అది విలువ లేదు, అది యాక్టింగ్. ఓ బస్తా బియ్యం ఉండి కన్నీరు కాచావు అనుకోండి,
నీకు లేవు ప్రభా, అందున ఆహారంలో ఇచ్చే ప్రభా అంటే అదేంటది? యాక్టింగ్. నిజంగా దీవులే కన్నీరు కారుతుంది, అది విలువైనది. ఎందుకంటే అక్కడ దేవుని కార్యాలు ఖచ్చితంగా చూస్తావు. ఆమేన్. ఒకటి సాక్ష్యం. రెండవది, నువ్వు కోరుకున్న వారు నీతో పాటు మందిరానికి దేవుని సన్నిధికి వస్తారు. మూడవది, కొత్త వాటిని నీ కుటుంబంలో సృష్టించబోతున్నాడు. ఎవరో ఇస్తానంటున్నాడు, నీ కొరకు సృష్టిస్తానంటున్నాడు. ఎవరిదో నీకు కలుగుతుందమ్మా, నీ అత్త రాశి కలిసిపోద్దమ్మా, చప్పట్లు కొట్టమ్మా. నీ కన్న రాశి కలిసిపోద్దమ్మా, చప్పట్లు కొట్టమ్మా. మీ అమ్మ చచ్చిపోద్దట, ఆ చెవులవన్నీ నీకే వచ్చేస్తాయమ్మా. ఆ చెవులు రావాలంటే వాళ్ళ అమ్మ చచ్చిపోవాలా? ఏంటి లోకం ఏం చేస్తున్నారండి? కూతురు ఏం చూస్తుందండి? వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఆడడానికి వెళ్ళదు, దేనికి వెళ్తుంది? అమ్మ రాత్రే చెప్పావమ్మా, కల్లోకి వచ్చావమ్మ, ఇప్పుడు కల్లోకి వచ్చిందట. ఏంట ఆ బంగారం అంతా నాకే ఇచ్చేస్తామని. చూసారా? అది కాదమ్మా, దేవుడు నీ కొరకు కొత్తలు సృష్టిస్తాడు, కొత్త పరిస్థితులు సృష్టిస్తాడు. కొత్తలు నీ కొరకు. మీ అమ్మితో కేజీ 2 కేజీలు ఎత్తుంది, దేవుడిస్తే కేజీలు ఎత్తాడు. దేవునికి స్తోత్రం. మీ అమ్మా నాన్న ఇస్తే 10,000 20,000 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు, కానీ నా దేవుడిస్తే కోట్ల ఆస్తి ఇస్తాడు. నువ్వు మాత్రం ఇది గమనించు. నీ కొరకు దేవుడు కొత్త వాటిని సృష్టించబోతున్నాడు, కొత్తది ఇవ్వబోతున్నాడు. అలాగని అమ్మల మీద ఆధారపడొద్దని అనట్లేదు. తండ్రి స్వాస్థ్యం నీకు ఎంత కావాలంటే అంత తీసుకో, నేను వద్దనట్లేదు. కానీ నిజంగా నీకు కావాలంటే నిజమైన తండ్రి యేసయ్య నీకు అన్ని ఇస్తాడు. అలాగని మా పాస్టర్ గారు చెప్పారు, మా అమ్మ ఆస్తి వద్దనకండి, నాకు వద్దన్నారని మీ వద్దు అనుకోకండి. అమ్మ అలాగే ఎప్పుడు చేసుకోండి, వాళ్ళ పిచ్చి పని ఎప్పుడు చేయకండి. మీ అమ్మాలు ఇచ్చింది శుభ్ర తీసుకోండి. నాకు వద్దనే నేను తీసుకోలేదు అంతే తప్ప మీకు వద్దని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. తండ్రి స్వాస్థ్యం మీకు కావాలా? రేపు చెప్పుకోవడానికి ఇది ఎవరిచ్చారంటే ఈ చెవిలో పెట్టుకుంటావు, ఇది ఎవరిచ్చారో తెలిసి మా అమ్మ ఇచ్చింది, ఇది ఎవరిచ్చారో తెలిసి మా అమ్మ ఇచ్చింది. మీరు అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, అమ్మాలు ఎవరి పని సేర్ ఎవరు కొన్నారంటే అమ్మ కొన్నది. ఈవిడ మాత్రం పండక్కి దాచుకుని తెలుకునేది. అటు నుండి వచ్చినప్పుడు ఎవరు అంటారు, అమ్మాల పేరు పోకూడదని చాలా మంది ఏమండి కదా, కూతుళ్ళు అందరూ చాలా మంది అంటారండి. ఎందుకంటే మా ఇంట్లో జరిగిన సంగతి చెప్తున్నాను, నిజం. 3 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు మా ఇంట్లో పేదరికం వచ్చింది. మా కుటుంబాన్ని, మా చిన్నక్క కలకత్తాలో ఉండేవారు కదా, మా పెద్దక్క మధ్యప్రదేశ్లో ఉండి, ఆవిడ మాత్రం విసిరిది కాదులే. ఇటు నుండి తీసుకెళ్ళిపోవడమే కానీ అటు నుండి విసరడం అంటూ లేదు. మా చిన్నక్క కలకత్తాలో ఉంటుంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు వాళ్ళు. ఆవిడ మాత్రం ఏంటి అన్ని విషయాల్లో మా అమ్మాలకు అందిస్తూ, ఏదైనా అక్కడ చెప్పుకుండేది ఏంటో తెలుసా, మా అమ్మాళ్ళు ఇచ్చారని చెప్పి. నాకు అనుభవం, అన్నీ మాకు ఇస్తూ మా అమ్మాళ్ళే మాకు ఇస్తున్నారని చెప్పేది. కూతుళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి, లేరంటారా? భర్తల దగ్గర ఏం చెప్తారండి, మా అమ్మాళ్ళు ఇచ్చారంటారు. ఎందుకంటే పరువు పోకూడదని, లేకపోతే ఆడెవడు ఏమాత్రము ఈ చిన్న చూపు. నిజంగా కూతుళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారండి. మా అక్క గురించి నేను చెప్పగలను. ఈరోజు మైక్లో కూడా ఎందుకు చెప్తున్నానంటే, మా అక్క అలాంటిది. పెళ్ళికి కూడా రూపాయి ఇవ్వలేదు మా అమ్మ. నాకు తెలీదు మా అక్కలకి. నేను చిన్నప్పుడే మా పెద్ద అక్కకి పెళ్ళి అయిపోయింది, మా చిన్నక్క కూడా. మా అక్కకి నాకు చాలా తేడా. మా పెద్ద అక్కకి నేను రాకుడుతున్నాను, మా అక్కకి పెళ్ళి అయిపోయింది మా పెద్ద అక్క. ఆ చిన్నప్పుడు అప్పుడు పెళ్లి చేసేవారట, 12, 13, 14 సంవత్సరాలకి ఎంతకో చిన్నప్పుడు చేసేవారు. అప్పుడు 15 సంవత్సరాలు వాళ్ళు మధ్యప్రదేశ్ వెళ్తారు. మా పెద్దకి నాకు 15 సంవత్సరాల పైన డిఫరెన్స్, అంత తేడా. కాబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు నాకు తెలుసు. కానీ ఏమి ఇచ్చు మా అమ్మలు ఇవ్వలేదని. ఇవ్వనప్పుడు కూడా మా అమ్మాలకి ఏమంటారు, మా అమ్మాళ్ళు ఇచ్చారని చెప్తుంటారు. నిజం ప్రియుల. కాబట్టి అటువంటి పిల్లలు కూడా ఉన్నారు. మీరు ఏదో దాచేసి మా అమ్మాళ్ళు ఇచ్చారని చెప్తున్నారని మిమ్మల్ని తప్పుగా అంటలేదు. కుటుంబం పేరు నిలబెట్టే కూతుళ్ళు చాలా మంది ఉన్నారు. కుటుంబం పేరు పాడు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎంత ఇచ్చినా నాకేమి ఇచ్చారు అన్నోళ్ళు, ఎంత ఇచ్చినా నాకేమి ఇచ్చా అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు,
గట్టిగా చెప్పాలా? వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. రైట్. కాబట్టి ఈరోజు కొత్తవి నీ కొరకు ఏం చేయబోతున్నాడు? కొత్తవి కావాలా? లేచి నిలబడండి. ఒక్క 5 నిమిషాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదే యెహోవా. దేవుడు కొత్త వాటిని నేను సృష్టించబోతున్నాడు. కుడి చేయి పైకెత్తు. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో కుడి చేయి పైకెత్తు. ఒక్క నిమిషం. ఒకవేళ ఏదైతే లేదని డాక్టర్లు అంటున్నారు, దాన్ని నీలో సృష్టించబోతున్నాడు. ఏదో నా కిడ్నీ కొంచెం ప్రాబ్లం అయిపోయినాడు, అలాంటి దాన్ని బాగు చేసి నూతనంగా సిగరించబోతున్నాడు. నీ లివరు నూతనంగా సిగరించబో. నీకున్న ప్రతి ఇది కూడా దేవుడు నూతన పరచబోతున్నాడు. నీకు నూతనంగా సృష్టించబోతున్నాడు. నీ వ్యాపార నిమిత్తం నూతనంగా సృష్టించబోతున్నాడు. నీ ఉద్యోగ నిమిత్తం నూతనంగా సృష్టించబోతున్నాడు. నీ సేవ నిమిత్తం నూతనంగా సృష్టించబోతున్నాడు. నీ 52 రోజుల్లో నూతన యవనాన్ని ఆ పక్షిరాజుకి ఇచ్చినట్టు దేవుడు నూతనమే. వ్యక్తి 2 చేతులు ఎత్తి అడుగుతున్నాడు. ప్రభుని అడుగు, 2 చేతులు పైకెత్తి దేవుని అడుగు. దేవా, ఒక్క నిమిషం, ఒక్క 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ప్రభుని, ఒక్క 5 నిమిషాలు అడుగు, అడుగు. నీకే అప్పచెప్పాను, నీకే టైం ఉంది. ఒక 5 నిమిషాలు నీకు టైం ఉంది. దేవుని సంగతి అడుగుతాను. 2 చేతులు పైకెత్తు. వాటిని లేని వాటిని సృష్టి. Jai Jesus, Jesus. Hallelujah, 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 hallelujah. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చును. నీ చిత్తం పరలోకం నుండి నెరవేర్చిన భూమి యందు మానదిన ఆహారం మళ్ళీ ప్రారంభించిన క్షమించము. మమ్మల్ని శోధనలు ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరు నామం
మన పరమ తండ్రి దేవుని దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని తండ్రిని సహవాసం, సమాధానం ఎప్పుడు ఎల్లప్పుడూ కూర్చున్నారు. ప్రత్యేకంగా ఈ దినం ఎంతమంది నూతన వాటితో ఎదురు చూశారు వారందరికీ సదాకాలం ఆమె అందరికీ సమాధానం గెలుద్దాం. ఉంచుకోవాలి. దేవుని మీరు కూడా ప్రార్థించేయండి.